అందరికి నమస్కారం. ఇవాళ పీజీ మెడికల్ సీట్లు అనమాట. పీజీ సీట్లల్లో ఇంతకంటే ముందు లోకల్ స్టేట్స్ ప్రకారం అంటే ఏ స్టేట్‌కి ఆ స్టేట్‌కి ఒక 50% కోటా ఉంటుండే. అంటే ఈ రాష్ట్రంలో లెట్స్ సే మన తెలంగాణలో ఉన్నాం గదా! మన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఒక 50%. లెట్స్ సే మనం ఆంధ్రాలో ఉన్నాం. ఆంధ్రలో ఉంటే ఆంధ్ర వాళ్ళ పీజీ సీట్లు ఆంధ్ర స్టూడెంట్స్‌కి ఉండే పీజీ సీట్లు ఒక 50% ఉంటుండే. మిగతా 50% ఏమో నేషనల్ లెవెల్‌లో ఎవరైనా వచ్చి ఆ కాంపిటీషన్‌లో తీసుకోవచ్చు నేషనల్ పూల్ నుంచి. ఇంతకంటే ముందు అట్లా ఉంటుండనమాట. ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ ఆ కోట మొత్తం ఎత్తేసిండ్రు. మన తెలంగాణ రాష్ట్రం గానీ, అట్లాగే కర్ణాటక అండ్ తమిళనాడు వీళ్ళు ముగ్గురు ఏం చేసిండ్రంటే యాక్చువల్లీ స్టేట్‌లో ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గనుక చేసినట్టయితే వాళ్ళు కొంత టైం పీరియడ్ మట్టుకు వాళ్ళు అంటే గవర్నమెంట్ సెక్టార్‌లో చేసేది ఉంటదనమాట. కొంత పని చేసేది ఉంటది. అప్పుడు గానీ వాళ్ళు దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది అవసరం లేని ప్రాజెక్ట్ ఇది. కాకపోతే మన దగ్గర కొంత డెఫిషియన్సీ ఉంది అన్న ఉద్దేశంతోటి చేస్తా ఉన్నారు. దేశం కోసం ఒక ఉద్దేశంలాగా చేస్తా ఉన్నారు. ఇది ఒక మెడికల్ ఫీల్డ్‌కే చేయాలనా? మరి మిగతా వాళ్ళకి చేసుడు అవసరం లేదా అంటే మిగతా వాళ్ళకి కూడా చేయాలి గానీ, ఇంక మిగతా వాళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కువ లేదనుకోని మరి ప్రభుత్వం అట్లా ఆలోచించింది అనుకుంటా. కానీ డాక్టర్లకు మాత్రం ఇది చేసింది. అయితే ఇక్కడ 50% కోటా తీసేయడం వల్ల లాభం ఏంటి? నష్టం ఏంటి? కరెక్ట్‌గా చెప్తా చూడండి ప్రజలారా మీకోటి లెక్కేసి చూపిస్తా. జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. ఇక్కడ పీజీ మెడికల్ సీట్లలో రాష్ట్రాలకు ఉన్న 50% కోటా చెల్లదు. ఇది ఏ పద్ధతి ప్రకారం చెల్లుతుందని చెప్పినారో, ఏ పద్ధతి ప్రకారం చెల్లదని చెప్పారో నాకైతే తెలియదు ఈ క్వశ్చన్. అయితే ఒక్కటి చూపిస్తాను. యాహ్! ఇది నాకు తెలియదు. అయితే ఇప్పుడు ఇందులో వీళ్ళు ఏం చెప్తారంటే ఈ ఆర్టికల్ 14 ప్రకారం ఇది చెల్లదు అని అంటారు. మరి ఆర్టికల్ 14 అనేది నిన్ననే పుట్టిందా? నిన్న ఒక్కరోజు పుట్టిన ఆర్టికల్ ఇది ఎప్పుడో రాజ్యాంగం పుట్టినప్పుడు 75 ఇయర్స్ బ్యాక్ పుట్టింది ఇది. మరి ఇవాళనే ఎందుకు గుర్తొచ్చింది? అంటే వీళ్ళందరూ సుప్రీంకోర్టు వాళ్ళకు ఇవాళనే తెల్లారిందా? నాకు అర్థం కాని క్వశ్చన్ ఇది ఒకటి. అయితే ఈ ఒక్కటే రీజన్ చూపిస్తే సరిపోతుందా? అంటే సరిపోదు. ఈ ఒక్క రీజన్ అసలు సరిపోదు. ఎందుకు సరిపోదని చెప్తా ఉన్నానంటే ఇగో దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ కూడా రాసుకొచ్చిన చూడండి మీరందరూ కూడా ప్రజలారా. ఎందుకు ఇది కుదురుతుంది? ఎందుకు ఇది కుదరదు? అనేది కొంత రాసుకొచ్చాం అన్నట్టు మనం. అయితే ఈక్వల్ ఆపర్చునిటీ ఇది కొంత ఆపర్చునిటీ పెంచుతుంది మెరిట్ బేస్డ్ సిచ్యువేషన్స్‌లో. కానీ ఒకటి మనం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు బీహార్ చూసుకుందాం. బీహార్‌లో ఏమైతదంటే పి పి పు దీనిది ఒక చదువు ఉండదు. బీహార్‌లో చదువు అనేది చాలా తక్కువ ఉంటది. మన తెలంగాణ అంత ఉండదు. కానీ అక్కడి నుంచి మాత్రం అందరూ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు పుడతారు. రకరకాలోళ్ళు పుడతారు. వాళ్ళందరూ వచ్చి తెలంగాణను ఎట్లా భ్రష్టు పట్టించిర్రో మీరు కూడా చూసిండ్రు. ఇంతకంటే ముందున్న సీఎం అది మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది బిహారీ బ్యాచ్ ఐఏఎస్‌లు మొత్తం మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిండ్రు. ఎట్లొచ్చింది మరి వీళ్ళందరికంటే ఇక రకరకాలుగా ఉన్నాయి. మనం ఎవిడెన్స్ లేదు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేము. అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ గంతే. రైట్. అయితే ఇంకొకటి నేషనల్ ఇంటిగ్రిటీ అంటే దేశంలో ఉన్నోళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు అనే ఒక పద్ధతి ఉంటుంది చూసిండ్రా? ఇది మంచిదే. డైవర్సిఫికేషన్ కూడా మంచిదే కొంత మట్టుకు. ఇంక రాష్ట్రాలు ఇగ రిసోర్సెస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఎవరికైనా సరే యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. ఇదంతా సంబంధం ఓకే. ఇందులో ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ అసలు ప్రాబ్లమ్ మీకు ఇంకోటి చెప్తా. ఎంబీబీఎస్ అయిపోయేసరికల్లా 24, 25 ఏళ్ళలో వస్తాయి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల కాడికి వచ్చేసరికల్లా ఏమైద్దంటే, ఓ సంవత్సరం కూర్చొని చదువుకునే ఛాన్సెసే ఎక్కువుంటాయి. అప్పుడు వాళ్ళ వయసు ఒక 26 వస్తది. లెట్ అస్ సే 26 ఏళ్ళకి ఒక అమ్మాయి ఉంటది. 26 ఏళ్ళకి ఒక అమ్మాయి ఉన్నప్పుడు, ఈ అమ్మాయికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇవన్నీ అయిపోయేసరికల్లా ఒక 29 ఒక 30 వచ్చినాయి అనుకుందాం. 30 ఏళ్ళు వస్తే ఈ అమ్మాయికి పెళ్ళి ఎట్లా చేసుకుంటారండి మన మన రాష్ట్రాల్లో? ఎంత కష్టమవుతుందో ఒకసారి ఆలోచించండి ఇది. అంటే ఒక అమ్మాయి చదువుకున్న తర్వాత లెట్స్ ఆమెకు 29 వచ్చింది. షార్ప్‌గా అంత ప్రాపర్‌గా చేసుకుంటూ పోతే కూడా ఒక 29 వచ్చేసింది అనుకుందాం. సంబంధాలు దొరకడానికి ఇక టైం పడుతది. ఎందుకంటే అయిపోయినాక తెల్లారి ఏం దొరకదు కదా! వాళ్ళు ఆడికెళ్ళి మళ్ళీ ఎక్కడో లెట్స్ సే వాళ్ళు జార్ఖండ్‌లో, బీహార్‌లో ఎన్నో చదువుకున్నారు. వాళ్ళు ఆడికెళ్ళి ఈడి దాకా రావాలి. వచ్చి వాళ్ళందరికీ అన్నీ కొత్త సర్దుకొని ఇవన్నీ ప్రాపర్‌గా చూసుకునేసరికల్లా 1, 2 ఇయర్స్ ఏమన్నా అయిందే అనుకుందాం మనం. అంటే 30+ అయితది. 30+ అయితే అప్పుడు అబ్బాయికి ఎంత ఉండాలి? కనీసం ఆ 30 31 ఉండాలి కదా! మరి 30, 31 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దొరకాలి కనీసంగా. అంటే ఓ 32, 33 వాళ్ళు ఉండేవాళ్ళే దొరకాలి చూసుకోవాలి. మరి 33 ఇయర్స్ వరకు ఆ అబ్బాయి పెళ్లి చేసుకోకుండా ఉంటాడా? ఇదెంత కష్టం? ఇది ఇది అసలు ఎవరైనా ఆలోచిస్తారా ఈ సిట్యుయేషన్‌ని? నాకు తెలవని క్వెషన్ ఇదొకటి. అంటే ఇప్పుడు మనకు అందరికీ ఇంట్లో అమ్మాయిలుంటారు. ఇప్పుడు మనం అందరం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళం గూడా ఉంటాం. మనకు వైఫ్‌లు ఇట్లా ఉంటాయి గదా! అంటే ఎవరి వైఫ్ వాళ్ళకనుకోండి. అంటే ఉంటది గదా! వాళ్ళని కూడా ఆలోచించుకోండి. వాళ్ళ వయసు ఒక 25, 26 వచ్చినప్పుడు ఇంక వాళ్ళు పెళ్లి చేసుకునే టైం వచ్చేస్తా ఉంటది. వచ్చేసినప్పుడు మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనే పేరుతోటి రాష్ట్రాల్లాగా వాళ్ళను విడగొట్టామనుకోండి. ఆ వైఫ్, ఆ హస్బెండ్ పెళ్లి చేసుకుందాం అనుకున్న ఒక అబ్బాయిని, ఒక అమ్మాయిని లేకుంటే పెళ్లి చేసుకున్నోళ్ళనే అనుకుందాం.
వాళ్ళు కెరియర్ వదిలిపెట్టుకొని వేరే రాష్ట్రాలకు పోవడా? లేకుంటే కెరియర్ సాక్రిఫైస్ చేసుకొని ఇక్కడనే ఉండుడా? అంటే ఏం చేసుడు? ఇప్పుడు ఒక లెట్స్ సే ఒక పీడియాట్రిషియన్ అనుకుందాం, లేకుంటే ఒక సర్జన్ అనుకుందాం మనం. వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుని ఇష్టమేమని ఉంటుంది వాళ్ళకు. చేద్దాం అనుకున్నప్పుడు ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ కోసం వాళ్ళు అయితే సీట్ అని వదులుకోవాలి వేరే రాష్ట్రం పోయి చేయకుండా ఉండడానికి, లేకుంటే కెరీర్ అని వదులుకోవాలి ఇంకో 30 ఏళ్ళు. అది ఎంత కష్టమైన పని అసలు వీళ్ళకి అర్థమవుతుందా అసలు జడ్జిమెంట్ ఇచ్చే ముందు? ఇవి ఏమన్నా కొంత ఆలోచించినరా? రెండోది, ఇప్పుడు డాక్టర్ల సంగతి మనం అట్లా పక్కకు పెడదాం. మరి వాళ్ళు మనుషులే కానీ ఇక పక్కకు పెడదాం. సరే దేశం కోసం అనుకో ఏదో పక్కకు పెడదాం. మనం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, దేశం కోసం ఇది చేయాలనే టైప్లో. వాళ్ళు త్యాగాలు చేసేది అయితే ఏముండే కానీ ఇక డాక్టర్లు అయితే చేయాలి. సరే చేస్తారు ఏదో ఒకటి. నెక్స్ట్ స్టెప్లో కనుక చూసుకుంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. లెట్స్ సే సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లెట్స్ సే పీడియాట్రిక్ డిపార్ట్మెంటే ఉంటుంది. అక్కడ పేషెంట్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇక సైకియాట్రీ అయితే ఇక విపరీతమైన కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎట్లా మాట్లాడతారండి అసలు? ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు మనల్ని తీసుకుపోయి ఒక తమిళనాడులో వేసేసినాం అనుకో, లేకుంటే కేరళలో వేసేసినాం అనుకో, లేకుంటే ఇంకేదో ఎక్కడనో ఒక మణిపూర్ ఎక్కడనో వేసినాం అనుకో, ఈ లాంగ్వేజ్ రావడం ఎంత కష్టం మనకు. సరే మనం తమిళియన్సే నేర్చుకుందాం. తమిళియన్స్ అసలు హిందీ కొద్దిగానే ముట్టుకోరు. ఇక మనము అసలు ఒక హాఫ్ ఆఫ్ ద కంట్రీ హిందీయే మాట్లాడుతూ ఉంటుంది. అవునా? ఓ 4, 5 మేజర్ రాష్ట్రాల్లో పాపులేషన్ సగం పాపులేషన్ మట్టుకు వాళ్ళు హిందీలోనే మాట్లాడతారు. ఈ 4, 5 రాష్ట్రాల్లో వాళ్ళే ఉన్నారనుకోండి, ఎట్లా మాట్లాడేది? ఏంది కథ? ఇది ఎంత టఫ్ సిచ్యువేషన్ అంటే డాక్టర్ కెరియర్ను ఏం చేద్దాం అనుకొని అనుకుంటున్నారు. రేపొద్దున ఆ కెరియర్ అనేది ఇంకా ఫ్యూచర్కి మంచిగా లీడ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అట్లాంటప్పుడు నా ఉద్దేశంలో ఏంటంటే ఇది కోటా 50% కాదు, 75% స్టేట్ కోటా పెట్టాలి ఇక్కడ. 75% పెట్టాలి. ఒక 25% మాత్రం ఇంకా మనము వేరే అంటే లైక్ అన్ని స్టేట్లకు కలిపి పెట్టుకోవచ్చు. అంతేగాని ఎట్లా అంటే అట్లా ఇంకా ఈ జడ్జిమెంట్లు ఇవ్వడం వల్ల అసలు ఏమీ ఆలోచించకుండా ఇట్లాంటి డ్రాస్టిక్ డిసిషన్ల వల్ల ఏం లాభం పొందుతారు వీళ్ళు అసలు? ఈ సుప్రీంకోర్టులు వీళ్ళు ఏం ఆలోచించకుండా ఇట్లాంటి డిసిషన్స్ ఇస్తే ఇది ఏ బేసిస్ మీద కరెక్ట్? ఏదో ఒకటి 2 ఆర్టికల్ లా ప్రకారం తీసుకుంటాము అని అనుకుంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇట్లనే కాదు, ఓ ఫ్యామిలీ దెబ్బతింటుంది ఆ డాక్టర్ల వాళ్ళది. అవునా? కెరియర్ కొన్నిసార్లు కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు లెట్స్ సే పెళ్ళై పిల్లలు ఉంటారు అనుకోండి, వాళ్ళు కెరియర్ కాంప్రమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ వదిలిపెట్టిపోవడం చాలా కష్టమవుతుంది. 3, 4 ఏళ్ళు పిల్లలు, హస్బెండ్ ఇవన్నీ వదిలిపెట్టిపోవడం కష్టమవుతుంది కాబట్టి వాళ్ళ కెరియర్ కాంప్రమైజ్ అవుతూ ఉంటుంది. అంటే కెరియర్ కాంప్రమైజ్ అయ్యి లైఫ్ టైంకి సఫరింగ్ అది. అవునా? లైఫ్ టైం సఫరింగ్ అది. మెడికల్ కాలేజ్లో అంటే ఇప్పుడు ఎవరైనా మెడికల్ ఫీల్డ్లో ఉంటే కానీ తెలుస్తుంది. అంటే వాళ్ళు చేద్దాం అనుకున్న డిగ్రీ దొరకకుండా వేరే ఒకటి చేస్తే వాళ్ళు 50 ఏళ్ళకి వచ్చిన మరి ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ ఒకసారి ఇంకోటి ఏమైనా చేద్దామా అన్న ఆలోచనలో చాలామంది ఉంటారు. చాలామంది అంటే చాలామంది ఉంటారు. ఆ అన్‌సాటిస్ఫాక్టరీ ఫీలింగు అది ఏం మంచిది? సో, దాన్ని మనం కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేకుండా పూల్‌ని గనుక మనం పెంచుకున్నట్టయితే ఎ అందులోకి ఇంకెక్కువ మందొస్తారు. అందులో కొంత సేఫర్ బెట్‌లో మనము న్యాయం చేయగలం. ప్లస్ ఇప్పుడు కొన్ని స్టేట్‌లలో ఉంటారు. లెట్స్ సే ఇంకా కొన్ని స్టేట్‌లో కొంత పువర్ స్టేట్‌లో ఉన్నవాళ్ళు ఇక్కడ సీట్లు వచ్చి తీసుకొని వాళ్ళు ఇక్కడే ఉండిపోదాము అనుకోని అనుకుంటారనుకోండి. అట్లా అనుకున్నప్పుడు ఏమైతది ఎందుకంటే ఇవన్నీ కొంత రిచ్ స్టేట్స్ కాబట్టి ఏమైతుంటదంటే వాళ్ళ దగ్గర డెఫిషియన్సీ ఉంటది డాక్టర్లది. ఇక్కడ మాత్రం ఇంక వాళ్ళు ఇక్కడే ఉండిపోతా ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ టైం బానే అయితా ఉంటది. కానీ ఆ స్టేట్‌లలో మాత్రం అది దెబ్బతింటదది. అది ఎట్లా మనం దాన్ని ఎట్లా కాలిక్యులేట్ చేస్తాం మనం? అంటే ఇట్లాంటి సిట్యుయేషన్స్ చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ప్రభుత్వం గానీ, లేకుంటే ఇక అసలు సుప్రీం కోర్ట్ గానీ ఆలోచించాలి. ఐ కైండ్లీ రిక్వెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు దీని మీద ఆహ్, సో తమిళియన్ గవర్నమెంట్ మాత్రం ఫైల్ చేసింది కేసు. మళ్ళొకసారి రివ్యూ పిటిషన్ ఏసిండ్రు వాళ్ళు సుప్రీం కోర్ట్‌లో ఇదే టాపిక్ పైన. అట్లాగే కర్ణాటక అండ్ తెలంగాణ గూడా వేయడానికి ఉన్నట్టున్నారు. ఇంకా వేయనైతే వేయలేదు. కానీ వేయాలని చెప్పి మాత్రం నేను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. సో, మీరందరూ గూడా ఫార్వర్డ్ సమ్ మెసేజ్ టు సీఎంఓ తెలంగాణ. మేబీ హి విల్ లుక్ ఇంటూ దట్. ఎందుకంటే ఇప్పుడు ఇంగా ఆయన కొంచెం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటది. లేకుంటే అట్లనే దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు. హి ఈస్ ద హెల్త్ మినిస్టర్. ప్రాబబ్లీ హి విల్ బి ఆల్సో ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. రైట్? సో, దీనితోటి ఈ వీడియో ఫినిష్ చేస్తాను. థాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.